ఈరోజు ఒక మాట చెప్తా, కోపం పాపం అంటారు. కోపం పాపం కాదు, కోపమే తీసేసుకోవాలంటారు. నేను చెప్తున్నా పాస్టర్, కోపం తీసేసుకోవద్దు. అసలు కోపం తీసుకోవద్దు. ఎందుకు చెప్పనా? నువ్వెవరి పోలిక? మా అమ్మ నాన్న అనుకుంటారు అనుకున్నా. నువ్వు దేవుని పోలిక కదా, దేవుని పోలిక. దేవుడి కోపం ఉందా? ఆయన తీసేసుకున్నాడా? నువ్వు తీసుకోవద్దు, కోపం తీసుకోవద్దు. అందుకని కోప పడుడి కానీ పాపం చేయొద్దు అన్నాడు. కోపం పడమన్నాడు. కోపం ఎక్కడ కూడా కోపం తీసేసుకో అని రాయలా. అర్థం ఏంటంటే దేవుడికి కోపం ఉంది, మనకి కోపం ఉండాలి. కానీ దేవుడు కోపం సరిగ్గా వాడతాడు. నువ్వు నేను కూడా కోపాన్ని సరిగ్గా వాడాలి. ఎక్కడ వాడాలి అక్కడ వాడాలి. కోపం ఎక్కడ వాడాలంటే మచ్చుకు చూపిస్తున్నా ఒక నిమిషంలో. అపవాదం ఉంది, అపవాది దాడి చేస్తుంది, చీకటి కళ్ళలో అన్ని చూపిస్తుంది, పిచ్చి పిచ్చిగా చేస్తుంది, అన్ని చేస్తుంది అపవాది. అపవాది చేసినప్పుడు నువ్వు అసలు నేను చాలా శాంతిమూర్తి అండి, అసలు నా కోపమే రాదండి అన్నోళ్ళు ఉంటారు కొందరు. వాళ్ళు కూడా ఆ కోపమే తీసేస్తుంది, చంపేసి కోపాన్ని. అపవాది దాడి చేస్తున్నాను అనుకో, ప్రార్థన చూడండి. అపవాది, నువ్వు యేసు నామంలో వెళ్ళిపో, నా దగ్గర రాకు, ఉండు. అపవాది అంటది, ఎందుకు అంతగా మెల్లిగా మాట్లాడుతున్నావు? నువ్వు అంటావు, నేను సాత్వికురాలిని, నా కోపం రాదు, కోపం చంపేశాను, ప్లీజ్ అపవాది నా దగ్గర రాకు, నువ్వు వెళ్ళిపో. అప్పుడేమైంది నీ కోపం? అక్కడ వాడాలి కోపం. నీకేమైనా అనారోగ్యం వచ్చిందనుకో, కోపం, నొప్పి వచ్చింది, అపవాది తీసుకొచ్చిందో ఎట్ట కూడా నొప్పి వచ్చింది, నొప్పి, యేసునామంలో వెళ్ళిపోవా ప్లీజ్, ఇది దేవుని ఆలయం, నువ్వు వెళ్ళిపో. నీ కోపం రావాలి. ఇది నా దగ్గర ఉంటామా? ఒక వ్యాధి రోగం నా యేసే భరించి వెళ్ళిపోయాడు, నాలో ఉంటావా అని నీలో ఏం రావాలి? దైవావేశము, దైవ కోపము రావాలి. అందుకని కోపము వదులుకోవద్దు. కోపం ఉండాలి కానీ సరిగ్గా వాడాలి.